ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినారో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రావద్దని కేసీఆర్ను వాడిండ్రు. ఓకే, మీకు తెలంగాణ ఏర్పాటుకు జగన్కు చాలా లింక్స్ ఉంటాయి. అదే సార్ ఇయాటికి సమాజానికి తెలియదు ఏంటంటే 1200 మంది చచ్చిపోయింది కరెక్టే. కేసీఆర్తో దీక్ష ఎవరు చేయించిండ్రు? కేసీఆర్ ఎన్నుకుంటే ఎవరు నడిపించిండ్రు? ఎట్లా నడిచింది? ఆయన ఉద్యమాన్ని ఎట్లా లేపిండ్రు? అహ్మద్ పటేల్ చచ్చిపోయినారు. అహ్మద్ పటేల్కి ఎవరెవరు ఫోన్లు చేసిండ్రు, ఏమేమి జరిగినాయి అన్నీ అదొక కథ. కానీ ఇక్కడ మేధావులు మిస్గైడ్ చేసిండ్రు. ఈరోజు వాళ్ళు కనబడతలేరు. వాడు రేవంత్ వెనుక పోయిండు, వాడు కేసీఆర్ వెనుక పోయిండు, వాడు బీజేపీ కనబడుతుండే ఎవడని ఇవాళ ఎవరు నిలబడ్డారు పబ్లిక్లో? రోడ్ డిపిఆర్ తెలంగాణ మేధావి నాకు డిపిఆర్ ఇచ్చిండు, ఈ డిపిఆర్ సంఖ్యలో పట్టుకొని నిలబడ్డాడు. తెలంగాణ 4 కోట్ల పబ్లిక్ ఆంచవరస్తా. అదే ఎంత సార్? రైట్. ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజన్. తెలంగాణ వాడు నేను కన్ఫ్యూజన్ ఉన్నా. అదేంది అయితే కన్ఫ్యూజన్ ఉన్నా నాకు చెప్పిన వాళ్ళు లేరు కదా సార్. ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చిండు, లేకపోవచ్చు నిధులు నియామకాలు లేకపోవచ్చు సార్. స్టేట్ ఏర్పడింది, 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన నడిచింది, అందరూ మెచ్చుకున్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది, కేసీఆర్ పాలన మెచ్చుకున్నారు, అభివృద్ధి చూపించారు ఆయన కూడా. మెచ్చుకుంటే ఎందుకు ఓడిపోతాడు? 10 ఏళ్ల తర్వాత ఓడిపోయింది సార్. 2 టర్ములు నడిచింది అక్కడ, మీరు కాదనలేరు. నీకు 10 years నడుపుడు వస్తాయి. నేను ఈ 7 ఏళ్ళల్లో ఆంధ్రోడు పోతే నీకు ఏమి ఇచ్చిపోయిండు? 16,000 కోట్లు ఇచ్చిపోయిండు, ఒక సెక్రటరియట్ ఇచ్చిండు, ఒక అసెంబ్లీ ఇచ్చిండు. ఆంధ్ర దగ్గర ఏమున్నది? నేను కొత్తగా సెక్రటేరియట్ కట్టుకోగలిగాను. నా దగ్గర ఏం లేదు, అది వదిలేసేయండి. ఆంధ్ర దగ్గర ఏం లేదు, కొత్తగా పోయిండు. గుంటూరు సెంటర్ నిలబడ్డాడు. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నేను ఆఫీస్ పెట్టుకోవాలి, సెక్రటరియట్ కట్టుకోవాలి. బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే, కానీ వాళ్ళకు ఓటుకు నోట్లో దొరికిండు. కేసీఆర్ నువ్వు మర్యా మూటే ముళ్ళ అదురుకొని వెళ్ళిపోతావా, లేకుంటే ఇలా నేను జైలుకు పంపాలనా అని చెప్పిండు. అందుకనే వెళ్ళిపోయింది 10 ఏళ్ల ముందు, లేకుంటే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు. చంద్రబాబు నాయుడు ఎందుకు సరెండర్ అయ్యింది అనుకుంటున్నావు? జైలుకు పోవు. జరిగిన పంచాయతీలు ఏంటంటే ఇటు మొక్కన బిట్ట మీద మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి, ఇటు మొక్కన కనబడద్దు కూడా, ఎప్పుడంటే చుట్టం సూపుకి వచ్చిపోవాలని ఇల్లు ఉంటే కానీ ఇలా రాజకీయం చేయొద్దని చెప్పేసి ప్యాక్ చేసి పంపారు. ఒరిజినల్ స్టోరీ సార్ ఇది, నా భాషలో తెలిసిందే అది. అవును. అయితే ఇవాళ వాళ్ళు నిలబడి వాళ్ళు కట్టుకున్నారు. అక్కడ అప్పయిందంటే ఓకే, ఈడెందుకు అప్పయింది? అప్పులు అబ్బిది అప్పు పెరిగారు. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టే పరిస్థితి వచ్చింది. మీకు పోలీస్ జీబులు కుదబెట్టారు తెలుసా? మీకు విజయ బ్యాంకుల పోలీస్ కార్లు కుదబెట్టింది తెలుసా? పోలీస్ వాకిటాకీలు కుదబెట్టింది తెలుసా? సివిల్ సప్లై గుండు సూదులు కుదబెట్టింది తెలుసా? ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టింది తెలుసా? లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టారు తెలుసా? మీకు నగర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ముద్రలు వేసి ఏవేవో సంతకాలు పెట్టిండు, ఏదేది పెట్టిందని. సో సార్ ఇవాళ నాకు డిపిఆర్ ఇచ్చిన వాడు లేడు, వాడు కనబడతలేడు, వాడు వెళ్ళిపోయాడు. ఇవాళ నేను ఒక్కనే నిలబడ్డా, ఇండివిజువల్గా నిలబడ్డా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణను ఎవరు కూడా ఓన్ చేసుకుంటలేరు. ఇది నా తెలంగాణ అని ఎవరు అనుకుంటలేడు. ప్రామిస్ చెప్తున్నా, ఆ కమిట్మెంట్ ఎవరికి లేదు. బీజేపీకి లేదా? ఎవరికి చెప్తున్నా కదా సార్, ఎవరికి లేదని చెప్తున్నా కదా బాజాప్తా. ఎవ్వరికి లేదు. ఏ నాయకు సిండికేట్ ఇవాళ సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా సిండికేట్. గ్రూప్ ఆఫ్ బీఆర్ఎస్, గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్, గ్రూప్ ఆఫ్ టీడీపీ. అందుకనే మావాడు ప్రతి పార్టీలో పావుల ఉంది కదా. ఇలా పావుల కాంగ్రెస్ ఇది నడిచేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే దయచేసి మీరు పావుల కాంగ్రెస్ అదేంటి టీడీపీలో ఉండేనైనా ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాదండి, కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది మేమేం చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పవర్లోకి రాలేకపోయింది? మీరు పావులా కాంగ్రెస్ అన్నా కూడా, రూపాయి కాంగ్రెస్ అన్నా కూడా రావాలిగా. ఎప్పుడు స్టేట్ లో పవర్లోకి రావాల్సిన అవసరం ఉందిగా. ఎందుకు రాలేదు? అది 100% అధిష్టానం. 10 సంవత్సరాలు ఉన్నది మీకు. తెలంగాణ కట్ అటు 2 దిక్కులో పోయింది. వాళ్ళు అంటే సజెషన్స్ ఎట్టిచ్చిందనంటే తెలంగాణ 1 సంవత్సరం ముందు ఇచ్చి ఇక్కడ అక్కడ 2 ముఖ్యమంత్రులను పెట్టుకొని ఛత్తీస్గఢ్ ఇచ్చినట్టు తెలంగాణ అనౌన్స్ చేస్తే బతికేతోని 2 దిక్కుల ఆడ రాజధాని అనౌన్స్ చేసి దాని కన్స్ట్రక్షన్ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాడు రాజధాని పెట్టుకుంటూ పోతుండు. ఈయన వస్తేనేమో అమరావతి, ఆయన వస్తేనేమో విశాఖపట్నం, ఏదో ఆయన వస్తే 3 రాజధానులు. ఇప్పుడు ఎవరు వస్తే మరి మళ్ళీ వస్తే మళ్ళీ మారుతుందేమో. రియల్ ఎస్టేట్ లేస్తలేదు ఇప్పుడు విజయవాడ గుంటూరులా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన కాబట్టి తెలుస్తున్నా, లేస్తలేదు ఇప్పుడు. కాబట్టి ఈ కాంట్రడిక్షన్స్ ఎందుకు వచ్చినాయని అంటే మీరు కరెక్ట్గా చేయకపోవడం వల్ల. ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడ్డా కూడా సార్ ఇలా ప్రభుత్వం వచ్చింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఇవాళ? 25%. ఎందుకంటే టీడీపీకి వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి. దడ్డుపాలెం గ్యాంగ్ అర్థమైందా?
ఎవరెవరు ఉన్నారు గ్యాంగ్లో? దండుపాలెం గ్యాంగ్ అంటే సినిమా చూడండి, కన్నడ సినిమా ఉంటుంది. చూసాను. అలా అందరూ ఉంటారు పాత్రలు. నీళ్ళ కోసం అని వస్తారు, ఇంటిలాగా చంపుతారు, అసలు నిలగొడతారు, ఇల్లు కబ్జా పెడతారు. అర్థమైందా? అదే దండుపాలెం గ్యాంగ్. టీడీపీ వాళ్ళు తెలంగాణ చేసింది అదే. టీడీపీ వాళ్ళు. ఎందుకంత టీడీపీ అంటే కోపం మీకు? ఎవరు మీకు? టీడీపీ అంటే కోపం నాకేం కోపం. తెలుగుదేశం పార్టీ అన్నా కూడా 25 ఏళ్ళు కొట్లాడినా వాళ్ళతో, అవును. ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం. అది ఒరిజినల్, ఇప్పుడు ఒరిజినల్ టీడీపీ నాయకుడు కాదు కదా సార్. అసలు చంపేసి కూర్చున్నాం. దండుపాలెం బ్యాచ్ డ్యూటీ అదే కదా, అసలు చంపి వెళ్ళిపోడు. చంద్రబాబు అసలు చంపేసి పార్టీ గుంజుకున్నాడు, ఈయన వచ్చి అసలు కాంగ్రెస్ చంపేసి ఈయన కాంగ్రెస్తో గుంజుకున్నాడు. కానీ జడ్సన్ గారు మీరు అంత నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు, మీకు భయం ఏదా సార్? నేను ఎప్పుడైనా ఇన్నారెడ్డి గారి పేరు విన్నారా? అవును, విన్నాను. ఇన్నారెడ్డి గారి పేరు అంటే నా చిన్నతనంలో సీకేఎం కాలేజీలో ఆయన ఎలక్షన్స్ వస్తుంటే సినిమా టైప్లో కాళ్ళకు చేతిలో బేడీలు వేసుకొని తీసుకొచ్చు. ఆయన చూడనీకి మేము కూడా ఒక 20-25 వేల మంది ఆ రోజులల్లో ఆయన చూడనీకి వచ్చేది. ఆయన చూడనీకి నేను మొన్న సీరియస్గానే అన్న నువ్వు అంత హీరో లెక్క ఉన్నప్పుడు అప్పుడే చచ్చిపోతే ఏడికి బతుకుండేటోని. మార్కెట్ గట్టిగా ఉన్నప్పుడు షేర్స్ అమ్మేయాలి. నీకు మార్కెట్ పడినాక షేర్స్ అంటే ఏం రాదు సార్. అందుకే నీకు మార్కెట్ గట్టిగా ఉండే అన్నప్పుడు, అప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్గా చాలా మంది ముందే చచ్చిపోతే ఇయాడికి బతుకుండేటోనివి, ఇయాటి వరకు నువ్వు బతుకుంటే చూసినావు కదా, రోజు వస్తున్నావు అని అన్న. ఒకవేళ నేను ఇయ్యాలగిన నాకు తెలుస్తా, నాకు థ్రెట్ కనవాడు, అన్ని కనవాడు పోయిందనుకో, నాకేం సార్ మంచి మార్కెట్లో ఉన్నప్పుడు నా షేర్స్కు రేట్ ఉన్నప్పుడు పోతే అంత మించిన అదృష్టం ఏముంటుంది? అదే సార్, కరెక్ట్. సో ఐ వెల్కమ్ ద థ్రెట్స్, ఐ వెల్కమ్ ద అటాక్స్. నేను అన్నింటినీ వెల్కమ్ చేస్తాను.